హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి ఏంటి ఇప్పుడు మనకి స్టోరీ టైం కదా, తెలుసుకుందామా స్టోరీ? మరి నేను కొత్త స్టోరీ చెప్పాలంటే నిన్న స్టోరీ ఎలా ఉందో నాకు చెప్పనే లేదు. ఒక తల్లి పక్షి, పిల్ల పక్షి. నచ్చిందా నచ్చలేదా మీకు? నచ్చితే కనుక ఒక చిన్న కమెంట్, ఒక చిన్న లైక్ ఇవ్వండి. తద్వారా మన స్టోరీ అనేది ఎంతో మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మన అప్పుడు పాతకాలంలో చక్కగా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా మనం చక్కగా రోజుకొక కథ తెలుసుకుందాం. ఓకేనా మరి? ఈరోజు మనం తెలుసుకునేటటువంటి స్టోరీ చెప్పేసేనా? నాన్న ప్రేమ. మరి నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుందామా? మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. ఓకే చిల్డ్రన్స్? ఏంటంటే ఇప్పుడు నాన్న ప్రేమ, అమ్మ ఏం చేస్తాను చెప్పండి మనకు? అమ్మ మనకు ప్రాణం పోసి ఒక మంచి అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది, అవునా? మరి ఆ ప్రాణానికి ఒక రూపం ఇచ్చి, ఓకే, ఒక రూపం ఇచ్చి వ్యక్తిగా తీర్చిదిద్దటానికి ఎవరు సహకరిస్తారు? నాన్న. అమ్మ ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తే ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేవాడే నాన్న, అవునా కదా? మన యొక్క ప్రతి విజయం వెనుక తను ఉంటూ, ఏ కష్టం వచ్చినా సరే మనకి నేనున్నాను అంటూ తను మనకి ఒక ఆసరాగా ఇచ్చే శక్తే నాన్న. ఒక భరోసా, ఒక ఆశ, ఒక నమ్మకాన్ని ఇచ్చేవారే నాన్న, అవునా కదా? అలాగే ఎటువంటి జీతం లేకుండా నిస్వార్థంగా చేసే ఉద్యోగం నాన్న పదవి. అలాగే అమ్మ పదవి కూడా అంతే. ఇద్దరు అమ్మా నాన్న పదవి అనేది నిస్వార్థంగా చేసేటటువంటి సేవ మనకి, అవునా కదా? అలాగే ఉద్యోగం అంటూ, అవునా, ఉద్యోగం అంటూ నాన్న ఉదయాన్నే లేచి వెళ్తారు కదా. ఇంటి పట్టున ఉండలేరు. మళ్ళీ కడుపు నిండా భోజనం చేస్తారా అంటే అది కూడా చెయ్యలేరు. కంటి నిండా నిద్రపోతారా అంటే కంటి నిండా నిద్ర కూడా పోలేడు నాన్న. ఎందుకు? తన యొక్క కుటుంబ సౌఖ్యం కోసం, తన యొక్క కుటుంబ సౌఖ్యం కోసం ఇంట బయట నిరంతరం పోరాటం చేస్తూ, ఇంటిలోనూ బయట తన యొక్క ఉద్యోగరీత్యా బయట కూడా పోరాటం చేస్తూ ఒక నిస్వార్థంగా తన వారి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి నాన్న. ఏ తప్పు చేసినా, ఏ తప్పు చేసినా ఓ చిన్న చిరునవ్వుతో మన్నించి, ఒక చిన్న చిరునవ్వుతో మన్నించి మంచి మార్గములో, ఓకేనా, గుడ్ పాత్, ఒక మంచి మార్గంలో నడిపించే వ్యక్తి నాన్న ఒక్కడే. నిరంతరం కుటుంబ శ్రేయస్సును కోరుకునే వ్యక్తిగా ఏ కష్టాలను మన దరి చేరనివ్వకుండా, అంటే మనకి ఏ కష్టం రాకుండా కూడా, ఆ కష్టం మన దరిదాపుల్లోకి కూడా రాకుండా, దరిచేరనివ్వకుండా స్వార్థం లేని సేవను అందిస్తూ అలసిపోయే వ్యక్తి ఒక్కరే, నాన్న.
రెక్కలు వచ్చినా రాకపోయినా ఆ రెక్కలకు బలం అందిస్తున్న నాన్న ప్రేమ. రెక్కలు వచ్చినా రాకపోయినా ఆ రెక్కలకు బలం అందిస్తున్న నాన్న ప్రేమ అనంతం, ఇన్ఫినిటీ. ఎస్ ఆర్ నో? చెప్పండి పిల్లలు. తండ్రి అంటే ఒక బాధ్యత. తండ్రి అంటే మనకు కనిపించే దైవం. అవునా కదా? తండ్రి అంటే ఒక బాధ్యత, మనకు కనిపించే దైవం నాన్న. ఇది నాన్న ప్రేమ. అవునా కదా? నాన్న కంటి నిండా నిద్రపోరు, కడుపు నిండా భోజనం చెయ్యరు. ఇంట్లో ఉండాలి, మనతో స్పెండ్ చేయాలి అన్న ఎక్కువ సమయం, తనకు ఉన్న సమయంలోనే మనల్ని ఎక్కువ సంతోషంగా, ప్రేమగా, మనకు కావలసినటువంటి నిత్య అవసరాలను తెలుసుకొని మనకు అందించేది నాన్న. మరి ఇటువంటి అద్భుతమైన నాన్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుకుందామా? అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి మన నాన్నని గుర్తు తెచ్చుకొని ఎవరికి వాళ్ళు అందరూ కూడా వారి సేవకి, నిస్వార్థమైనటువంటి సేవకి కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను. చాలా చక్కగా ఉంది. మీకు ఎలా అనిపించింది? కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఈ స్టోరీ నచ్చిందా మరి? నాన్న ప్రేమ. ఈరోజు మనం నాన్న ప్రేమ తెలుసుకున్నాం కదా. ఇక నుంచి నాన్నని ఏడిపించకుండా, ఓకేనా పిల్లలు, చక్కగా మంచిగా చూసుకోవాలి. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎటువంటి స్థాయిలో ఉన్నా కానీ నాన్నని మాత్రం మర్చిపోకండి. ఓకే మరి పిల్లలు, ఈరోజు ఇది మనం తెలుసుకున్నటువంటి నాన్న ప్రేమ కథ. ఎలా ఉందో తెలపండి. ధన్యవాదములు. మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.